సార్ ఇప్పుడు ఇంకొక విషయం అండి. ఆ, మనకి ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఈ మధ్య కాలంలోనే మన వైసీపీ నుంచి కాంగ్రెస్ చేరటం, కాంగ్రెస్ నుంచి మళ్ళీ వైసీపీకి వెళ్ళటం. ఉమ్, అసలు దీనికి అంటే ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎన్ని చేసుకున్నారు? అంటే బెదిరించి ఏదన్నా వాళ్ళని నా డబ్బులు నాకు అతను లాక్కోవడానికి కోసం చేసిన తతంగమా? లేకపోతే నిజంగానే షర్మిల మీద లేకపోతే రాజశేఖర రెడ్డి గారి మీద వాళ్ళ ఒక అభిమానంతో వచ్చి ఈ పార్టీ నుంచి అక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలనేది నెరవేరట్లేదు, ఆయన మేము అనుకున్నంతగా లేదు, అందుకని మన ఆయన ఆశయాలు నెరవేరంటే షర్మిల గారికే సాధ్యం అవుతుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో, ఆ సంకల్పంతో, ఆదర్శంతో వచ్చారంటారా? లేకపోతే ఈ కేవలం ఈ ఆర్థికపరమైన అంశాలను తీర్చుకోవడం కోసం దానికోసం నుంచి వచ్చారా? అది నాకు కొంచెం డౌట్గా ఉంటుంది సార్. అది మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఇక్కడ నాకు ఉన్న అనుభవం ఏంటంటే, నాకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఇది జగన్మోహన్ రెడ్డి కోవర్టుగా ఆకేని ఎందుకు పంపించకూడదు ఓకే అంటే ఆయన దేనికైనా సమర్థుడు. ఓకే ఒకటి, జగన్మోహన్ రెడ్డి కోవర్టుగా వెళ్ళి వాట్ ఈస్ ది స్టామినా ఆఫ్ షర్మిల, ఓకే వెనక ఎవరు ఉన్నారు, ఓకే చంద్రబాబు నాయుడుతో ఎటువంటి పరిచయాలు ఉన్నాయి, ఏమనుకుంటున్నారు, అది తెలుసుకోవడం కోసం పంపించుండొచ్చుగా. ఓకే ఓకే ఆ కోణంలోంచి కూడా ఆలోచించవచ్చు కదా. ఒకటి రెండవది ఏంటంటే, మిస్టర్ ఆర్కే బీ కేర్ఫుల్. ఏమనుకుంటున్నావు నువ్వు? కానీ ఒకవేళ ఏదైనా మా పార్టీ కాదని ఇంకో పార్టీలో కలిసావా, నిన్ను ఎక్కడ కలిపేలో కలిపేస్తారనే సీవియర్ వార్నింగ్ అయినా ఇచ్చి ఉండొచ్చు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన్ని విడిచిపెట్టినట్టయితే బ్రతకలేడు అనే భయం కలిగితే కానీ మళ్ళీ తిరిగి రాడు కదా. అంటే ఆ భయం ముందు తెలియదు, ఆయన గురించి తెలుసు కదా ఎప్పటి నుంచో. లేదు కోవర్టు, అందుకే చెప్పాను కోవర్టుగా పంపించవచ్చు కదా. కోవర్టే పంపించారు అనుకుందాము. అదే మీరు గంజి చిరంజీవి మొన్న ఒక చిన్న వ్యాఖ్యలు చేశాడు. అది ఉమ్, అంటే ఈయన చేరక ముందు చేసిన వ్యాఖ్యలు ఆయన చేసిన తర్వాత బయటకు వచ్చింది. అవును. గంజి చిరంజీవి ఏమన్నారంటే, ఆళ్ళ రామకృష్ణారెడ్డిని కాంగ్రెస్కి వెళ్ళాడు కాబట్టి ఉమ్, నువ్వు ఎక్కడ పుట్టావు, నువ్వు ఎక్కడైనా పుట్టావా, నువ్వేమన్నా మా బీసీ కులంలో పుట్టావా, ఈ మాకు వాళ్ళ తెగ ఏదో ఉంది కదా, మామూలుగా పద్మశాలి ఏదో ఉంది కదా, వీళ్ళలో నువ్వేమన్నా వీళ్ళతో నీకేమన్నా మమేకమై ఉన్నావా ఎప్పుడన్నా అని చెప్పేసి క్వశ్చన్ వేసాడు. అది మళ్ళీ ఆ రామకృష్ణారెడ్డి ప్లస్ గంజి చిరంజీవి ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత, అంటే అందరూ పార్టీ చేరిన తర్వాత వీడియో రిలీజ్ అయింది. మీరు చూస్తారో లేదో నాకు తెలియదు కానీ అది అంటే ఇవన్నీ నిజంగా ప్లాన్ ప్రకారంగా జరిగి ఉంటే, కోవట్ అయి ఉన్నట్టయితే ఈ మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు కదా. అలా కాదండి. ఇక్కడ ప్లాన్ ఏంటంటే, మీకు అంటే వేరే వాళ్ళకి ఎవరు తెలియదు అంటారు, వాళ్ళిద్దరికే తెలుసు అంటారు మీరు అనేది. వాళ్ళు బాగా జగన్మోహన్ రెడ్డికి ఆయన బాగా పెద్ద జాలరా కొట్టేటువంటి ఒక నాయకుడు. ఒకటి. రెండవది ఏంటంటే, షర్మిల తాలూకు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం అండి. అది ఇప్పుడు బయట వాళ్ళకి ఎలా చెప్తుందండి? ఆవిడ పార్టీలోకి రాకముందే నేను షర్మిల వెంటుంటానని చెప్పినటువంటి పెద్ద మనిషి, నిజాయితీపరుడు, షర్మిల తాలూకు అభిమాని వచ్చేసాడంటే షర్మిలలో ఎంత బ్యాడ్ లేకపోతే వెళ్ళినట్టు వెళ్ళి తిరిగి వచ్చేస్తాడు అంటే మైండ్ గేమే కదా. ఆ విషయం షర్మిల అదే రక్తం కదా, జగన్మోహన్ రెడ్డి గారి రక్తమే. అవును. షర్మిల గెస్ట్ చేయలేదంటారా? ఇక్కడ గెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నిద్రావస్థలో ఉందండి, కోమా స్టేజ్లో ఉందండి. ఓ పక్క కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించి ఎస్టాబ్లిష్ చేసుకుంటుందా, వచ్చిన వాడు ఎవడుతున్నా స్వాగతం పలుకుతారు. ఎందుకు బలహీనంగా ఉన్నారు కదా. ఓ నదిలో కొట్టుకుపోతున్నప్పుడు చీపురు బల్ల దొరికినప్పుడు గట్టి పట్టుకుంటాం అన్నమాట. ఆ చీపురు బల్ల లాంటి వాడు ఆర్కే. అర్థమైందా? బలంగా లేదు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లాగా బలంగా ఉన్నట్టయితే ఎంపిక మీ చేతుల్లో ఉంటుంది. అలా కాకుండా ఈరోజు ఎస్టాబ్లిష్ అయింది, నేను మరుసటి రోజు వచ్చాడు. ఓ మాట చెప్పాలంటే ఎస్టాబ్లిష్ అవ్వకముందే వచ్చాడు. అంటే ఆవిడ మానసికంగా దెబ్బతీయడం కోసం వేసేటువంటి ఒక ప్లాన్ అని నేను అనుకుంటున్నాను. ఈ రకంగా అసలు ఎవరు నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు కూడా మీరు అన్న తర్వాత నాకు ఒక నమ్మకాలే పోతున్నాయి అసలు. అవును. ఎవరు నమ్మాలో కూడా అర్థం. వీళ్ళిద్దరు కూడా మరి నమ్మకం, వీళ్ళతో కూడా కోవట్లాగా ఉండి చేశారని అంటే అది వాస్తవం కాకపోవచ్చు. మీరు వేసిన తర్వాత మీరు ఆ డౌట్ చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ కావాలని చేశారు, స్థైర్యాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి. మరి ఈ నమ్మకం అనేది మరి ఆయన ఎప్పుడైతే మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి జనాలందరూ అనుకుంటున్నారు కదా, మరి ఇప్పుడు ఎవరు నమ్మాలి? ఇప్పుడు ఆయన ఏ రకంగా మనం ఇంప్రెస్ చేస్తారంటారు? అందుకే మీరు ఒక విచిత్రమైనటువంటి సంఘటనల్ని మీ ముందు ఉదహరిస్తాను. మా నమ్మకం నువ్వే జగన్ అని ఎవరు వేశారు? సజ్జల రామకృష్ణ చెప్పాడు, రోజా చెప్పింది, అంబటి రాంబాబు చెప్పాడు, పేరుని నాని చెప్పాడు, కొడాలి నాని చెప్పాడు. మిగతా వాళ్ళు చెప్పలేదు కదా. మిగతా వాళ్ళు కొంతమంది ఇంట్లో స్టిక్కర్లు అంటిస్తే చింపి పారేశారు. తెలుసా మీకు? మా స్టిక్కర్లు మాత్రం గోడల మీద అంటించొద్దు, తలుపుల మీద అసలే అంటించొద్దు. ఆ స్టిక్కర్లు అన్నీ మామూలుగా ఎక్కడో ఒక
చెత్త కుప్పలో దొరికిన సంఘటనలు మనకు కనిపించాయి కదా. ఓ వందలాది వేలాది స్టిక్కర్లు పారేస్తారు ఇంటింటికి వెళ్ళి పంచలేక. ఓకే, అర్థమైందా? అది వాళ్ళు అనుకుంటే అవుతుందటండి. వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా రాజన్న రాజ్యం తెస్తానని చెప్పాడు, తెచ్చానంటున్నాడు. ఓకే, రాజన్న తాలూకు రాజ్యం వచ్చిందా అంటే రాజన్న రాజ్యం తెస్తాననే వచ్చాడు. రాజన్న రాజ్యం తెచ్చానని ఇప్పుడు అంటున్నాడు. మరి ప్రశ్నించే గొంతు లేనప్పుడు వాడు ఎన్ని మాటలైనా మాట్లాడతాడు. ఇప్పుడు ఒక గొంతు వచ్చిందండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గొంతు వచ్చింది. నిన్ననే చిన్న అట్లా పట్టుకున్నారు గొంతు, అంటే గట్టిగా పట్టుకోలేదు, అట్లా పట్టుకొని వదిలేశారు. అంటే ఐ మీన్ షర్మిలాని అరెస్ట్ చేయటం కానీ ఇదంతా ఉద్దేశపూర్వకంగా షర్మిల కావాలని ఆమె పార్టీలో బాగా ప్రాబల్యం, ఆ ఉనికిని కాపాడుకోవడం కోసం ఏం చేస్తే అరెస్ట్ అవుతాము. ఇప్పుడు అరెస్టులు మనం చాలామంది చూస్తున్నాం, అరెస్ట్ అయిన వాళ్ళకి బాగా క్రేజ్ వస్తుంది. దానికోసం ఆమె అరెస్ట్ అయ్యారా? ఇట్లా అంటే ఇట్లా మనం కూర్చొని ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఇన్ని ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు, 2,000 ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి ధర్నా చేస్తే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారని ఉద్దేశపూర్వకంగా ఆమె కూర్చొని చేశారంటారా, లేదా అనుకోకుండా యాదృచ్ఛికంగా అలా జరిగిందంటారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ అనుభవం శూన్యం అండి. అవన్నీ కూడా కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు ఇవే తప్ప రాజకీయ అనుభవం ఉన్నట్టుదే ఎలక్షన్స్ ముందు ఎవరినైనా అరెస్ట్ చేస్తారా? ఆయనకి రాజకీయ అనుభవం ఉన్నట్టుది ఇన్ని కోట్లు వ్యయంతో చంద్రబాబు నాయుడిని 53 రోజులు అరెస్ట్ చేస్తారా? అది అనుభవం కాదు, పగ, ప్రతీకారం. రాజకీయ అనుభవం లేదని మొట్టమొదటి రోజే తేలిపోయింది. అరే ప్రజావేదిక అండి అది. 10 కోట్లు పెట్టి నిర్మించుకున్న ప్రజావేదికని 4 కోట్లు పెట్టి డిస్బ్యాండ్ చేస్తాడా? ఎంతమంది నవ్వుకున్నారండి? ప్రజావేదిక అంటే ఇట్ ఈజ్ నాట్ ఆఫ్ తెలుగుదేశం, ఇట్ ఈజ్ నాట్ ఆఫ్ వైఎస్ఆర్సిపి, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అంటే చంద్రబాబు గారి ఇంటి పక్కనే ఉంది సార్ అది. అదే ఇంకొక చోట ప్రజావేదిక ఉన్నట్టయితే కూల్చేవాడు కాదేమో. ప్రతిసారి ఈ ప్రజావేదిక ఆయన రావాలిగా. అలా కాదు, ప్రజావేదిక ఉన్నప్పుడు మనకి లేదు కదా. మనకి రాజధాని ఎలాగైతే లేదో ప్రజావేదిక కూడా లేదు. ప్రజావేదిక అనేది ప్రజల తాలూకు రిప్రజెంటేటివ్స్ వచ్చి మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రభువులతో మొరపెట్టుకునేటువంటి ఒక స్థావరం. దాన్ని సిద్ధగొట్టాడంటే ఆయనకి ఎంత రాజకీయ అనుభవం ఉందో తెలిసిపోతుంది అన్నమాట. అది రాజకీయ అంటే మొండి వైఖరి. ఇప్పుడు మరి రాజకీయ నాయకుడు కాకుండా, రాజకీయ అనుభవం లేకుండా 151 సీట్లు అసలు ఏ రకంగా గెలవగలిగారంటారు? ఆయనకి ఆ ప్లాన్ లేకుండా. ఆయన చాలామంది అంటారు ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇవాళ మనం ఈ రోజుకి ఆలోచించామంటే ఆయన రేపుకి ఆలోచించుంటారు ఆల్రెడీ. చంద్రబాబు నాయుడు కాదు కదా, ఎలాంటి వాళ్ళు కూడా రాజకీయ మేధావులు కూడా అతను అందుకోవడం చాలా కష్టం అంటారు. ఎక్కువగా ఆయన దగ్గరగా, ఆయనకి అనుచరులు కానీ లేకపోతే ఆయన దగ్గరగా చూసిన వాళ్ళంతా కూడా. కానీ మీరేం మరి రాజకీయ అనుభవం లేదంటున్నారు. చెప్తా, నేను ఎందుకు చెప్పానో చెప్తా. రాజకీయ అనుభవమే ఉన్నట్టే 3.5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో పడుకుంటాడండి. అది తీరని దురాహం కదా. మీరు పరిపాలిస్తామని చెప్పి నీకు చెప్పినట్టయితే నువ్వు పడుకున్నాను. మరి చంద్రబాబు నాయుడు చేసావుడంటే హుదూ తుఫాను చూసారా విశాఖపట్నంలో, వెళ్ళిపోయాడు అంతే. 10 రోజులు ఇంటికి రాలేదు, ఆఫీస్కి రాలేదు. ఆ 10 రోజుల నుండి వాళ్ళన్నీ తుఫాను బాధితులందరినీ పూర్తిగా ఆదుకొని ఇంటింటికి రేషన్ ఇచ్చి మళ్ళీ మామూలుగా యథాస్థానానికి వచ్చిన తర్వాత వచ్చాడనమాట. అలా తితిలి తుఫాను వచ్చింది నీ హయాంలో, చేసావా? కానీ ఇతను ఏమంటున్నాడు తెలుసా మీకు? అది చెప్పనివ్వండి. ఎందుకంటే మరి ఆయన ఒక ఆపద, ఒక కెలామిటీ వచ్చినప్పుడు అలాగే అటెండ్ అయ్యాడే. నీ హయాంలో కూడా ఒక కెలామిటీ వచ్చావు, నువ్వు పడుకున్నావు. నీకు అంటే రాజకీయం మీద అనుభవం ఉన్నట్టు వెళ్తావు కదా. రాజకీయ నాయకులే ప్రజల మధ్యకి మొట్టమొదటిసారిగా వెళ్ళాలి. ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా మా అధినాయకుడు అయినటువంటి నువ్వు తప్పకుండా వెళ్ళి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. నువ్వు చేసావా? చేయలేదు. అందుకే నీకు అనుభవం లేదని చెప్తున్నాను. ఓకే, ఆయన మాటల్లో ఆయన థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే, వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడ కూర్చొని మనం ఆపరేట్ చేయగలుగుతాము, అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అంతా డిస్టర్బ్ అవుతుంది కానీ ఇంత నీట్గా ఇక్కడ కూర్చున్నంతగా చేయలేమన్న ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఉన్నప్పుడు ప్రతిసారి వారానికి ఒక ప్రెస్ మీట్ ఉండేది. ఇప్పుడు ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ అనేది లేదు. అక్కడ మీరు మన ఏపీ సీఎంఏ కాదు, నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారు చెప్పండి? ఎప్పుడన్నా ఈ 10 సంవత్సరాల్లో ప్రెస్ మీట్ ఎన్ని ఉంటాయి చెప్పండి? మీరు ఏళ్ళ మీద లెక్క. నా దగ్గర 2-3 కంటే కూడా ఎక్కువ ఉండవు. మరి ప్రెస్ మీట్ అనేది చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అనుభవం ఉంది, అన్ని అపారమైన పరిపాలన దక్షత ఉంది,
మరి అలాంటి మనిషి నీకు ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టి ఆయన చేసింది ఏంది, ఆయన ఒరిగింది ఏంది, ఆయన లాభపడ్డది ఏంది, జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేకుండా ఆయన చేసింది సాధించింది మీరు రెండు కంపేర్ చేసి చెప్పండి. దీన్నే నియంతృత్వం అంటారన్నమాట, ఓకే, నిరంకుశత్వం అంటారు, ఇంగ్లీష్లో మొనోపలి అంటారన్నమాట. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు రాజ్యం చేశాడు కనుక ఆ మొనోపలి వచ్చింది, బిగినింగ్లో లేదు. ఇకపోతే ప్రతిసారి కూడా అంటే వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కోల్పోతున్నారు. ఎందుకు కోల్పోతున్నారంటే నువ్వు ఎవరితోనో మాట్లాడొచ్చావు మా చెప్పాలి, ఇట్ ఈస్ అవర్ రైట్. ఓ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడొచ్చానండి, మీరు ఏం మాట్లాడారో చెప్పాల్సిన రైట్ ఉంది, రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మనకు ఉంది. చెప్పకపోతే ఎలాగవుతుంది? చెప్తున్నారు కదా, మేము ఎక్కడ చెప్పాడు? చెప్పడం లేదు. ఈ అన్నిటికీ సకల కళ శాఖలు చూసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పి తప్ప ఆంధ్రప్రదేశ్లో దేన్ని చెప్పడు, ఏ విషయాన్ని చెప్పడు. నీ ఎంతసేపు నవరత్నాలు ఇస్తాను బటన్ నొక్కుతాను అంటే ఎలా అవుతుందండి? బటన్ నొక్కితే అన్ని పనులు కావండి. నువ్వు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలతో మమైక్యం అయ్యి సహాయ కార్యక్రమాలు చేసి అవి సవ్యంగా అందుబాటులోకి వస్తున్నాయా, వాళ్ళు ప్రజలు తేరుకుంటున్నారా లేదా కళ్ళారా చూస్తే కానీ అది అప్పటికి పరిసమాప్తి కాదు. దీని గురించే రాజీవ్ గాంధీ లాంటి ఒక ఎమెచ్యూర్ రాజకీయ నాయకుడు ఏమంటాడు తెలిసిన, నీ చేతిలో 100 రూపాయలు ఇచ్చాను, ఆ పక్కవాడికి వెళ్తే అది 75 రూపాయలు, ఆ పక్కవాడికి వెళ్తే అది 50 రూపాయలు, ఇలా 10 మంది దగ్గరికి వెళ్ళేసరికి నేను ఇచ్చినది 100 రూపాయలు అయితే వాడు చేరింది 10 రూపాయలే చేస్తుంది అంటాడు. అంటే ఎంత దూరంగా ఆలోచించే ఎగ్జాంపుల్ చెప్పాడు. అలాంటి ఆలోచన వీరికి ఉండాలా? ఉండకుండా కేవలం ఇక్కడ బటన్ నొక్కుతున్నావు, ఎవడికి బటన్ నొక్కుతున్నావు, ఎందుకు బటన్ నొక్కుతున్నావు, బటన్ నొక్కితే జరిగేది ఏముంది, ఒరిగేది ఏముంది? తాగుబోతుల్ని చేస్తున్నావు, తాగుబోతులు చేసి చంపేస్తున్నావు మనుషుల్ని. అర్థమైందా? భావి తరాల వారి మీద కూడా అప్పులు తెచ్చేస్తున్నావు, ప్రభుత్వ తాలూకు సంపదనంతా కూడా తాకట్లు పెట్టేస్తున్నావు. రేపు వెళ్ళిపోతావు. రేపు వెళ్ళిపోతే ఎవరు వస్తారో వాళ్ళు ఈ బరువంతా మొయ్యవలసిందే కదా. నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన నగరాలకి వాళ్ళు వచ్చే వాళ్ళకి ఎందుకంటే శిక్ష అవసరం అండి. అలాగే వీళ్ళు చేసిన తప్పులు ఏమవుతున్నాయి, పెంచేస్తున్నావు, ధరలు పెంచేస్తున్నావు. ఈరోజు రిజిస్ట్రేషన్ అంటే ఫీజులు ఎంత పెరిగిపోయి తెలుసునండి. ఒక గిఫ్ట్ ఇచ్చినది 1%, 2% ఉండేది, ఇప్పుడు 12% అయిపోయింది. అంటే సామాన్యుడికి ఎంతెంత ట్యాక్సీలు వేస్తున్నావు, భూమి మీద ఎంతెంత ట్యాక్సీలు అండి. మీ తాత మీకు భూమి ఇచ్చినట్టయితే నువ్వేదో నీ కూతురి పెళ్లి కమ్ముకుందాం అనుకుంటున్నావు, కానీ ఆ దెబ్బ మీద కూడా ట్యాక్స్ వేస్తున్నాడు. ఎలాగేస్తున్నాడు? మార్కెటింగ్ ప్రైస్ ఎంతో చూసుకొని దానికి సరి సమానంగా ట్యాక్స్ వేస్తున్నాడు. ఒక మామూలు కూలి పని చేసుకున్నాడేమో 4 లక్షలు 5 లక్షలు ట్యాక్స్ ఎలా కడతాడండి? ఇవన్నీ ఆలోచించవలసిన అవసరం లేదా? ఇవన్నీ పరిపాలనలో రావా? ఇదేమైనా జగన్మోహన్ రెడ్డి చేశాడా? ఇవన్నీ ప్రశ్నించాల్సింది ప్రజల తరపున ప్రతిపక్షాలు ప్రశ్నించాలండి. తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ వాళ్ళు విమర్శనా ధోరణితో చేస్తున్నారు. కానీ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో షర్మిలా గారు ప్రశ్నించేంత స్పష్టంగా, అంటే వాడిన భాషలు చిన్నవైనా సరే అంత స్పష్టంగా వీళ్ళు ప్రశ్నించలేదు అనిపించింది నాకు. ఎంతవరకు నిజం అంటారు? లేదండి, షర్మిల గారు ప్రశ్నించక ముందే పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు, అలాగే చంద్రబాబు నాయుడు ప్రశ్నించాడు. ఈ మధ్యకాలంలో ఒక బెటర్మెంట్ ఏంటంటే లోకేష్ మాటలు కూడా అర్థవంతంగా ఉంటున్నాయి. ఒక డిగ్నిటీ ఉంటుంది ఆయన మాటల్లో. షర్మిలకి ఏంటంటే అదొక తమాషా బాడీ లాంగ్వేజ్. తను తెలియకుండా తన అన్న మీద ఒక అధికారం ఉంటుంది. షర్మిల ప్రశ్నించినట్టు పోగులు ప్రశ్నించలేరు కదా, ఉంటుంది అన్నమాట. అది సైకలాజికల్గా అది వచ్చేస్తుంది ఎవరికైనా. రేపు ఒకవేళ ఇది నిజమైతే మన జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రత్యర్థి షర్మిలయ్య అవుతుంది. ఈ ఎన్నికలో చెప్పను నేను, అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇలా కంటిన్యూ అయినట్టయితే మాత్రం ప్రధానమైనటువంటి వ్యక్తి ఆవిడే అవుతుంది. తర్వాత రేపు ఎలక్షన్లో వేరే జగన్మోహన్ రెడ్డి ఏమైనా కొంచెం
ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ దుకాణం సర్దుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సీట్లు సర్దుబాటు చేశారో ఆ రాజకీయ నాయకులు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్తే తెలుగుదేశం లేదా జనసేన. ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ బిడ్డని అంటుంది కదా, లేకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసో తెలీదు, మీకు ఈరోజు కాంగ్రెస్కి కానీ తెలుగుదేశం కానీ, తెలుగుదేశానికి ఒక 40% ఓట్స్ ఉంటే కాంగ్రెస్ పార్టీకి కూడా 30% ఓట్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా పల్లెటూళ్ళల్లో ఉన్న వారందరూ గాంధీ గారు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటారు, మిగతా తెలియవు. గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ వాళ్ళే అదే తెలుసు. కానీ ఇప్పుడు గాంధీ నెహ్రూని గుర్తించుకునేంత ఏజ్ ఉన్న వయసులో ఇంకా ఇప్పుడు దాదాపు తక్కువ మంది ఉంటారు కదా పల్లెటూరులో కూడా. పల్లెటూరులో వాళ్ళకి ఏంటంటే పల్లెటూరులో ఉన్నది ఏంటంటే ఒక గాంధీ బొమ్మ ఉంటుందని బాబు. పల్లెటూరులో ఉన్నది ఒక గాంధీ బొమ్మ ఉంటుంది, కానీ గాంధీ స్వతంత్రం తెచ్చినోడు గాంధీ అనే ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళకి ఇంకా చాలా ఏదో వాజ్పేయి గారి తాలూకు పుణ్యం అంటూ పల్లెటూళ్ళకి రోడ్లు రాలేదు, మెయిన్ రోడ్లు వచ్చాయి. ఇంకా వాళ్ళకేమో బస్సులు రాలేదు, ఇంకా వాళ్ళకి విద్యుత్ లేదు. ఇంకా చాలా నికృష్టంగా ఉన్న పల్లెటూళ్ళు చాలా ఉన్నాయి. వాళ్ళు తెలిసింది గాంధీ మహాత్ముడు ఒకటి, తీసి పక్కన వాళ్ళకు ఓటు బ్యాంక్ ఉంది. అర్థమైందా? అలాంటప్పుడు ఇక్కడ ఓటు బ్యాంకు రేపు పొద్దున్న అంటే జవసత్వాలు లేక కోమా స్టేజీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. ఇప్పుడు బతుకుతుంది అంటారు. బతుకుతుంది అంటానికి ఒకవేళ బీజేపీ సపోర్ట్ కనుక టీడీపీ జనసేన తీసుకోకపోతే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి షర్మిలాని వీళ్ళు వాడుకుంటారనేది ఒక్కొక్కసారి కొంతమంది విశ్లేషకులు మీలాంటి వాళ్ళు చెప్తున్నారు. అది నిజమేనంటారు దాన్ని? వీళ్ళు ముగ్గురు ఒకటేనండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నా అన్నంది చూడండి, ఎంత చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు మామూలు పవన్ అన్న అంటే వేరు, పవన్ కళ్యాణ్ నా అన్నది అది చాలా గొప్ప విషయం. అది నాకు అన్న లేకపోతే ఏమిటి, అన్నలాంటి అన్న దొరికారు కదా అని చెప్పింది. అలాగే చంద్రబాబు నాయుడు ఊరట చాలా స్వాతంత్రం చేకూర్చాడు, మా నాన్న చూస్తున్న ఫీలింగ్ కలిగిందని చెప్పింది. అలాగే సోనియా గాంధీని కానీ రాహుల్ గాంధీతో అంటే కలుసుకొని మామూలుగా మాటల సందర్భంగా ఇప్పుడు నాకు తెలిసింది వాట్ ఈజ్ సోనియా గాంధీ, వాట్ ఈజ్ రాహుల్ గాంధీ అంటే వాళ్ళు మా నాన్నని ఎంత అభిమానిస్తారో నాకు తెలుసు అన్నమాట. ఈ చేంజెస్ అన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ కావాల్సింది నువ్వు కాంగ్రెస్, నువ్వు జనసేన, నువ్వు తెలుగుదేశమే కాకుండా ముందు అక్కడ ఆపోజిట్గా పెద్ద బకాసురుడు ఉన్నాడు, జరాసంధుడు ఉన్నాడు, పెద్ద రాక్షసుడు ఉన్నటువంటి ఇమేజ్తో ఉన్నాడు. వాడిని తొలగించాలి ముందు. ఆయన మన విరోధి కాదు. అంటే ఆ చర్యలు అలాగ ఉన్నాయి. ఆ చర్యల్ని మనం ఖండించి మళ్ళీ చక్కని ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ పెట్టారనుకోండి, మనం చాలా ఆయన ఎలా పోయినా పర్వాలేదు. ఎందుకంటే జనం బాధితులు అయిపోతున్నారు, జనం ఎఫెక్ట్ అయిపోతున్నారు. జనంకి రేపటి మీద నమ్మకం పోయింది. మీరు అనుకుంటే అయిపోయిందా జగనే మా నమ్మకం అని? ప్రజల నమ్మకం ఉండొద్దు. ఏమండి, సంవత్సరానికి 3 లక్షల మంది ఇంజనీర్లు బదాన పడుతున్నారండి. ఇప్పుడు 5 సంవత్సరాలకి అంటే 4 సంవత్సరాలు 4 3 12 లక్షల మంది ఇంజనీర్లు ఉంటే అదే ప్రశ్న ఆవిడకి అది ఆ పాయింట్ తట్టలేదు, కానీ అదే కదా ప్రశ్నించింది. చెప్పిందాం నేను మీటింగ్లో, అదే కదా ప్రశ్నించింది. 35 మంది లక్షల మంది ఇంజనీర్లు ఉన్నట్టయితే నువ్వేమో పట్టుమని ఒక 2000 3000 కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇది మెగా నోటిఫికేషన్ కాదు, దగా నోటిఫికేషన్ అని చెప్పింది మాట. అంటే ఇలా సంవత్సరం ఈ డొనేషన్లు కట్టో ఏదో విధంగా ఇంజనీరింగ్ కాలేజీ ప్రైవేట్ కాలేజీలకేమో లైసెన్సులు ఇచ్చో మీ స్వార్థం కోసం మీరు చూసుకుంటే రోడ్డు మీద చాలామంది ఉన్నారు. పుంఖాగా ఇంజనీర్లు చెంకలో సర్టిఫికేట్లు పెట్టుకొని తిరుగుతున్నారు. వారికి ఏమిటి మీ భరోసా? వాళ్ళకి ఏంటి మీరు ఇచ్చే అపాయింట్మెంటు? గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు ఖాళీ లేవు. ఇక ముందు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్లు, వాళ్ళకి గ్రాడ్యుయేటీలు, వాళ్ళకి బోనస్లు, నెలసరి జీతాలు ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వర్కర్స్ కూడా జీతాలు ఇచ్చే అవకాశం లేదు. అంటే ఒకటోసారి జీతాలు ఇవ్వటం లేదు, డెఫిసిట్లో ఉంది ప్రభుత్వం. కనుక ఈ ఇంజనీర్ మాట ఎంతమంది తయారైపోతున్నారు కదా. 4 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నటువంటి ఇంజనీర్ల మాట ఏం కావాలి? అందుకే దగా నోటిఫికేషన్ అని చెప్పేసి షర్మిల అన్నారన్నమాట. ఇవన్నీ ప్రజల్లో చైతన్యం రావాలండి, ప్రజలు ప్రశ్నించారండి. ఇప్పుడు షర్మిల కూడా ఆమె వ్యక్తిగతమైన అన్నతో ఉన్న విభేదాలతో కారణంగా ఆమె కూడా స్వార్థం కోసం
ఆమె వ్యక్తిగత స్వార్థం కోసం ప్రశ్నిస్తున్నట్టే ఉంది కానీ ఇది చూసే వాళ్ళకి నిజంగా ఆమె ప్రశ్నిస్తుందంటారా? నిజంగా అంటే జనాల మీద ప్రేమ, జనాలు ఇప్పుడు బానిసలుగా ఉన్నారు, జనాలను ఇలా మోడీ దగ్గర తాకట్టు పెట్టారు అని చెప్తుంది కదా ఇదంతా కూడా. అవునండి. ఇదంతా నీకు వ్యక్తిగతమైన ఆమె స్వార్థం కోసం. ఇక్కడ ఒక చిన్న సామెత ఉందండి, పెదవి దాటితే పృథివీ దాటుతుందని చెప్పేసి. పై శర్మిలకు కూడా తెలుసు కదా. అలాగే మన రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారంటే, సెయింట్ తన నాలుకను అదుపులో ఉంచుకుంటే లోకమే వాని వశమని చెప్పాడు మహానుభావుడు. అంటే ఈరోజు ఇంత డెలిబరేట్గా, ఎంత విశృంఖలంగా తను అన్నని విమర్శిస్తుందంటే రికార్డ్స్లో ఉంటుందిగా, రికార్డ్స్లో ఉంటుంది కదా. దీంట్లో స్వార్థం ఏముంది? ఆ మాటకు వస్తే స్వార్థం లేని రాజకీయ నాయకులు ఎవరున్నారు? అంటే ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లో ఉండాలండి. ఎంతమంది స్వచ్ఛంద ఎన్జిఓస్ లేరండి స్వచ్ఛందంగా ప్రజాసేవ చేస్తున్న వాళ్ళు? రాజకీయం అంటే రికార్డులు దేవుడు నిన్న ఒకటి మాట మాట్లాడి నిన్న ఒక మనిషిని తిట్టి మళ్ళీ ఈ రోజే వచ్చి ఇంట్లో చేరటం, ఇవన్నీ మనం చాలామంది రాజకీయ నాయకులు చూస్తాం. అప్పుడు రోజా మనకి జగన్మోహన్ రెడ్డి గారి 2019 ఎలక్షన్ల ముందు అయిపోయిన తర్వాత ఆమె చెప్పింది, మన షర్మిలా గారిని ఎలా చూసుకుంటారో సొంత చెల్లిలాగా మనందరిని అలాగే చూసుకోవడానికి మద్యపాన నిషేధాన్ని అంచెలంచెలుగా తగ్గిస్తారు. అంటే ఆయన కుటుంబం మీద ఎంత ప్రేమ ఉందో అమ్మ మీద కానీ చెల్లి మీద కానీ అదే రకంగా మీ అందరిని అదే రకంగా చూస్తారు అని చెప్పింది ఒకసారి ఒక పాత మీటింగ్. అంతకుముందు నగరిలో ఓడిపోయి గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దయ వలన, ముఖ్యంగా షర్మిలమ్మ తాలూకు చలవ వలన, ఆవిడ తాలూకు సపోర్ట్ వలన నేను ఎంతమంది ఎన్ని దుష్ట శక్తులు ఎదురైనప్పుడు కూడా నేనే గెలిచానని బోర్న ఏడ్చింది. ఈరోజు రోజా అనేటువంటి ఒక సినిమా నటి, అంటే రాజశేఖర రెడ్డి కూతురైనటువంటి షర్మిలని నా ఎడంకాలి చిటికిన వేల గోరుతో కూడా సరిపోవంది. అంటే వీళ్ళు చరిత్ర హీనలు అవుతారు. మీకు అర్థమైందా? రికార్డు పరిశీలిస్తే అంతే. సరే, మరి ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్తే తెలుగుదేశం వాళ్ళు తీసుకోరు, జనసేన వాళ్ళు తీసుకోరు. ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు? బీజేపీకి వెళ్ళాలి, బీజేపీ వాళ్ళు తీసుకుంటారు. కానీ బీజేపీని చూడగానే మనకేం గుర్తొస్తుంది? ఇంతకుముందు తెలుగుదేశంకి వెళ్ళింది, తర్వాత కాంగ్రెస్కి వచ్చింది, ఇప్పుడు బీజేపీ. అంటే బీజేపీ అంటే వాళ్ళు మనం మామూలుగా ఉన్న వాళ్ళమే ఒకళ్ళ గురించి చెడ్డగా మాట్లాడితే మనం ఏం ఆలోచిస్తాం? రేపు పొద్దున మన గురించి కూడా ఎలాగే చెడ్డగా మాట్లాడుతుంది కదా అనుకుంటాం కదా. అందువల్ల రాజకీయ నాయకుడిగా మాత్రం ముందు చూపు ఉండదా? నువ్వు పడుండంటారు అంతే, నువ్వు పార్టీలో పడుండంటారు అంతే, అంతకంటే ఏముంది? ఇక్కడ ఈటెల రాజేంద్ర ఆల్మోస్ట్ నెంబర్ 2 ప్లేస్లో ఉండేవాడు. ఏం చేశాడు? గెంతులు వేసేసరికి రా పార్టీలో పడుండి అన్నాడు. ఇప్పుడు ఈటెల రాజేంద్ర ఏం చేస్తున్నాడు? ఏమీ లేకపోతే ఎందుకు రాజకీయాల్లో ఉండడం? ఇది కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతున్నాడు. ఇలా ఉంటాయి మాట రాజకీయాలు. ఒకటి మాత్రం నేను స్పష్టంగా నిర్ద్వందంగా చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే, స్వార్థం లేనిదే రాజకీయం లేదు. స్వార్థం లేకపోతే ముఖ్యమంత్రి అవ్వాలను, నాయకుడు అవ్వాలను, ఇంకేదో మినిస్టర్ అవ్వాలను, ఏదో ఒక టార్గెట్తోనే రాజకీయాల్లోకి వస్తాడు. లేకపోతే ఎమ్మెల్యే సీటుకేమో 100 కోట్లు అండి కార్పస్ ఫండు. అంటే 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుందంటే ఎన్ని వందల కోట్లు సంపాదించాలి? ఎంత టార్గెట్ ఉండాలి వాడికి? అందువల్ల షర్మిలకి కేవలం ప్రజాసేవ కోసమే జనాలకి మధ్యకి వచ్చామంటే అది నమ్మేంత పిచ్చోళ్ళు ఎవరు లేరండి. రేపు నాయకురాలు అవుతావు, లేదా సెంట్రల్లో నీకు ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు, రాజ్యసభ ఖచ్చితంగా ఇస్తారు కదా కర్ణాటక నుంచి. ఏదో ఉండాలి. రాజ్యసభ అంటే కూర్చున్న సరే ఒక 5 టర్ములు పూర్తయ్యేసరికి నీకు ఒక 500 కోట్లు వస్తాయి, అంతే కదా. అంటే ఎంపీ ఉన్నామంటే ఒక 500 కోట్లు, నెలకు సంవత్సరానికి 100 కోట్లు అనేది మినిమం వస్తుంది. టోటల్గా రేపు 24లో ఈ రేపు జరిగే ఎలక్షన్లో షర్మిల ప్రభావం అయితే బాగానే ఉంటుందంటారు మీరు అనేది? లేదు, డిస్టర్బ్ అవుతారండి. షర్మిల ప్రభావం ఏం బాగుంటుంది? షర్మిలకి ఆల్మోస్ట్ వైసీపీకి డ్యామేజ్ కావడానికి షర్మిల ప్రభావం ఏమన్నా చూపిస్తుంది? వైసీపీ డ్యామేజ్ కాదండి. ఇప్పుడు ఏం లేదు. షర్మిల వచ్చి కొన్ని ఓట్లు పట్టుకుపోతుంది. ఎవరు ఓట్లు పట్టుకుపోతుంది? వ్యతిరేకమైన ఓట్లు పట్టుకుంటుందంటారా? జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు పట్టుకుపోతుంది. నేను చెప్తున్నా అదే కదా. అదే చెప్తా. ఎలా పట్టుకుపోతుంది? క్రిస్టియన్ బెల్ట్ ఏదైతే ఉందో వాళ్ళ ఆయన అనిల్ కుమార్ అంటే క్రిస్టియన్ టాప్ లీడర్ కనుక
ఆ ఓట్లు పట్టుకుపోతుంది అన్నమాట. ఓకే. అది జగన్మోహన్ రెడ్డికి అంటే జగన్మోహన్ రెడ్డి ఈలోగా కొన్ని ఓట్లు నా బీసీ, నా ఎస్సీ, నా ఏదో అనుకొని కొన్ని సంపాదించాడు ఈ మధ్య. ఓకే. అయితే ఈ రాబోయే ఎలక్షన్స్ మాత్రం ఈ విశ్లేషకులు, మేధావులు ఊహించినంత తేలిగ్గా అవ్వదు. ఓకే. హింసాత్మకంగా ఉంటుంది. ఎవరు చచ్చిపోతారో తెలియదు, ఎవరికి ప్రాణహాని ఉంటుందో కూడా తెలియదండి. విధ్వంసం సృష్టిస్తారంటారు. డెఫినెట్గా మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చరిత్ర సృష్టించింది. అర్థమైందా? మనుషులను చంపేస్తుంది, మనుషులను చంపేసి పార్సల్ చేస్తుంది, వేల కోట్లు బుక్కేస్తుంది, తప్పించుకొని తిరుగుతుంది, వేల కోట్లు స్కామ్ చేస్తుంది, తప్పించుకొని తిరుగుతుంది. ఏమిటండి మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎంత పేటరేగిపోతుందండి, ఎంతమందికి అన్యాయం చేస్తుందండి, ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేస్తుందండి. వీళ్ళు అనుకున్న ఈ డబ్బంతా ప్రజలు చేరవలసిన డబ్బే కదండి, లేదా వీరు మెచ్చేసిన ఈ డబ్బుకి రేపు పొద్దున ప్రజలు సమాధానం చెప్పవలసిన డబ్బే కదండి. ఎవరు జనాల్లో నాకు తెలిసి విప్లవం వస్తుంది అనుకుంటున్నానండి. దీన్ని ఆపటానికి ఈ దౌర్జన్యం కానీ విధ్వంసాన్ని కానీ, ఎందుకంటే మౌనం అర్ధాంగీకారంలా ఉండకూడదు, ప్రశ్న రావాలి. కానీ మౌనం అనేది రేపు వాళ్ళు చూపించడానికి జస్ట్ టైం కోసం వెయిట్ చేస్తారనిపిస్తుంది ప్రజలంతా కూడా, ఓటర్స్ అలాగ అనుకుంటున్నామండి. నీకేంటంటే జనం తాలూకు సైకాలజీకి ఒక పెద్ద ఉదాహరణ చెప్తాను. ఏమంటే ఆ ఉదయం పసుపు కుంకాలకి ఎవరు చంద్రబాబు నాయుడు 20,000 ఇచ్చాడు. పసుపు కుంకుమ అనే పేరు చాలా ఆలోచించి సెంటిమెంట్లుగా పెట్టాడు. ఇన్స్టెంట్గా ఇచ్చారు, అప్పుడప్పుడు ఇచ్చారు. ఈ చేతితో పట్టుకొని ఈ చేతితో గుద్దారండి జగన్కి. ఈ ప్రజల తాలూకు అభిప్రాయాన్ని ఎలా మనం కొలమానంగా తీసుకుంటాం? సేమ్ అదే ఇక్కడ కూడా రిపీట్ అవ్వచ్చు కదా రేపు ఎలక్షన్లో. అవును, ఆశ అది. అంటే ఇక్కడ వీళ్ళ ఆర్గ్యుమెంట్ చేసేది ఉంది కదా, ఇంతవరకు ఇన్ని గవర్నమెంట్లు వచ్చాయి, ఎవరైనా తలుపు కొట్టి 3,000 మాకు ఇచ్చారా? ఒకటి. ఇంతవరకు ఇన్ని గవర్నమెంట్లు వచ్చాయి, 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరైనా 18,000 ఇచ్చారా? ఇలాంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నకి సమాధానం ఉండవు. ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చాడు? జేబు సంస్థ అది, జేబులోంచి ఇచ్చింది కాదు కదా, వాళ్ళ నాన్న సంపాదించిన దాంట్లో ఇచ్చింది కాదు కదా, వాడు 157 ఫేక్ కంపెనీస్లోంచి ఇచ్చింది కాదు కదా. ప్రజాధనం ప్రజల కోసం కేంద్రం కేటాయించిన నిధుల్లోంచి ఇచ్చేస్తున్నాడు. 3 వంతులు మింగేస్తున్నాడు, 1 వంతు ఇస్తున్నాడు. అది ప్రజలకు ఎలా తెలుస్తుంది? అది కూడా జనాలకు దాదాపు తెలుస్తుందండి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఇట్లాంటి మీలాంటి వాళ్ళు విశ్లేషకులు మాట్లాడేదంతా కూడా చూస్తూనే ఉన్నారు, వాళ్ళు కూడా గమనిస్తున్నారు. కాకపోతే సమయం కోసం వెయిట్ చేస్తున్నారని వాళ్ళు కూడా మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళ యొక్క రక్షణకు, సంరక్షణకు ప్రజలే నిర్ణయించాలనే ఉద్దేశంతో మేము కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాము. లెట్ us think so అండి. మనం అలా ఆశిద్దాం, మార్పు రావాలండి. అంటే రెవల్యూషన్ అంటే కొట్టు చంపని కాదు నా దృష్టిలో. రెవల్యూషన్ అంటే మార్పు, అంటే సమాజం కోసం ఒక అరుదైన మార్పు వస్తే కానీ మళ్ళీ మనకి కష్టం అండి. అన్ని సంపదలు ఆంధ్రదేశంలో ఉండి ఈరోజు అడుగు తినే స్టేజ్లో ఎందుకున్నామండి? అన్నపూర్ణ ఈరోజు ఇంకా మాటలు ప్రయోగించకూడదు కనుక లెట్ us hope the best. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్.